మరణత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. శిలువ ధ్యానములలో 19వ రోజుకు ప్రవేశపెట్టిన దేవునికి వందన మరణాతలు తెలుపుతూ 2026 మార్చి 11వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన శిలువ వాక్య వాగ్దానము. యోహాను సువార్త 12వ అధ్యాయం 8వ వచనము. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ఆమెన్. మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు సజీవులుగా ఉండగా ఎన్నో శిలువ మర్మములను బోధనలను చెప్పి ఉన్నారు. ఆ బోధలు శిలువ విలువ ధ్యాన కలువ అనే పుస్తక రూపంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అది అందుబాటులో లేని వారి కొరకు మేము ఈ వీడియోలను రూపొందించి ఉన్నాము. ఈ వీడియో లింకును ఈ వాక్యం యొక్క వాగ్దానముతో ఇస్తున్నాము. కావున ఇవి కూడా చూచి శిలువ మర్మములను తెలుసుకొని బలపడగలరని ఆశిస్తున్నాము. సైతాను బంధకంలో నుంచి విడుదల పొందడానికి ఈ శిలువ ప్రసంగములు ఎంతో ఉపయుక్తంగా ఉండును. కావున వినండి, ధ్యానించండి, దైవ దీవెనలు పొందండి. ప్రియమైన విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు భూలోకమునకు పాపులను రక్షించుటకు మరియు పేదలను ఆదరించుటకు తండ్రి చిత్తము చొప్పున వచ్చెను. ఈ లోకంలో సువార్త ప్రకటించుచు వివిధ ప్రాంతములలో ఆతిథ్యం పొందుచుండెను. మృతులలో నుండి ఆయన లేపిన ఆయనకిష్టుడైన లాజరు ఇంట, లాజరు అంటే యేసుప్రభువుకు ఎంత ఇష్టం అంటే లాజరు చనిపోయాడని వినిన వెంటనే దైవకుమారుడైనను యేసు మనుష్యుడిగా కన్నీళ్లు విడిచెను. అంత ఇష్టమైన ప్రేమ యేసయ్యకు. యేసు అక్కడ బస చేసి ఉండగా మగ్దలేనే మరియ యేసు తనకు పాపముల నుంచి విముక్తి కల్పించెనని, మిక్కిలి విలువ కలిగిన అత్తరును ఆయన పాదములకు పూయుచుండుట చూచిన యూద ఈ అత్తరును అమ్మి పేదలకు ఇవ్వవచ్చును కదా అని సూచించెను. బీదల మీద ప్రేమ కాదు, అతనికి డబ్బంటే వ్యామోహం, అందుకే ఆ విధముగా పలికెను. ఇది విన్న యేసుప్రభువు బీదలు ఎల్లప్పుడూ మీతోటే ఉంటారు అనెను. అందుకే గొప్పవారి కన్నా పేదలు ఎక్కువగా యేసుక్రీస్తును ఆశ్రయించేది. యేసుక్రీస్తు వారిని దీవించి ఉన్నత స్థానంలో నిలుపుతాడు. మనలో చాలామందికి అదే స్థితి ఉండేది. పెంటకుప్పల నుంచి లేవనెత్తుతానని సెలవిచ్చిన దేవుడు ఆ విధముగానే లేవనెత్తుతూ ఉంటాడు. అప్పటి ఆయన మాట నిరంతరము నెరవేరుచున్నది. ఆ విధమైన పెంటకుప్పల నుంచి లేవనెత్తిన దేవాది దేవుని యొక్క శిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలువలో మన భక్తి పేదరికమును, ముక్తి పేదరికమును, ఆర్థిక పేదరికమును తొలగించుకునే ధన్యత యేసుక్రీస్తు నాథుడు మన ఎల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దరిద్రులైన మాకై దారిద్ర్యతను భరించి మా అపరాధములను క్షమించి మాకు శాప విమోచకుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, బీదలు ఎల్లప్పుడూ మీతోటే ఉంటారు అన్న వాక్యంతో మా సంఘములలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి గొప్ప స్థానములలో గొప్పవారిగా చేయుచున్నావు. అందు నిమిత్తము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. పెంటకుప్పల నుంచి లేవనెత్తిన నిన్ను, నీ శిలువను నిరంతరము స్మరిస్తూ ఆరాధించగల శక్తిని, పరిశుద్ధాత్మ ప్రభావములను మన ఎల్లరిపై కుమ్మరించమని వేడుకొనుచున్నాము. శిలువ ధ్యానములలో మాకు తోడయుండి ఆవాస ప్రార్థనలను దీవించుము. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. ఇజ్రాయెల్ దేశమును కాపాడుము. ఈ యుద్ధం వల్ల గల్ఫ్, పశ్చిమ దేశాలలో చిక్కుకున్న నీ బిడ్డలందరూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారును ఉన్నారు. ఏ అపాయము నీ గుడారమును సమీపించదనే వాక్యంతో వారిని కాపాడమని వేడుకొనుచున్నాము. వివిధ రకములైన పరీక్షలు రాయిచున్న నీ బిడ్డలను జ్ఞానముతో నింపి విజయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము. వ్యాజ్యములలో, అప్పులలో ఉన్నవారికి విజయమును దయచేయము. పనులు, వృత్తులు, ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా విజయం నిమ్ము. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు శిలువనాథుడైన యేసుక్రీస్తు నామమున తన శిల్వ రక్తంచే బీదలైన మమ్ములను ఉన్నతమైన స్థానంలో పెట్టి సైతాను శక్తులకు అందనంత ఎత్తైన ప్రాకారములను మన చుట్టూ పెట్టి కంచెవేసి కాపాడునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరినాథ. కాచుకొను గుంపదిగో ఆ పేతురు బొంకిన స్థలమదిగో, మూడవసారి బొంకిన వెంటనే, మూడవసారి బొంకిన వెంటనే కొక్కొరకోయను కూత
కూతదిగో కొక్కరకాయను కూతదిగో